నమస్తే. ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముఖ్యంగా ఆగస్టు మంత్‌కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది. అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు, విశిష్ట దినాలు, ముఖ్యమైన దినాలు ఉన్నాయండి. ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు 8 ఉందండి. అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది. అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకిస్తుంది. ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనితో పాటు నెక్స్ట్ డే మనకి గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది. అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ రోజు జంజాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు. అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్‌గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి. ఇది మనకి 27వ తారీఖున వస్తుంది. సిద్ధి బుద్ధి ప్రదాత. ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, బుద్ధి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి వరలక్ష్మి వ్రతాన్ని, దానితో పాటు శ్రావణ సోమవారాలు, మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి, మీ అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంత్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. ఆగస్టు మంత్ గనుక వృషభ రాశి వాళ్ళకి ఫలితాలు గనుక మనం గమనించే ఈ విధంగా ఉండబోతున్నాయి. ముందుగా ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం గనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, 1, 2 పాదాలంతా కూడా మనకి వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఓ, వా, వి, వి, ఓ అన్న పేర్లంతా, వే, ఓ అన్న పేర్ల అక్షరాలంతా కూడాను మనకి వృషభ రాశిలో ఉంటారని గమనించాలి. మనం గనక ముందుగా చెప్పుకుంటే సమరీ గనక చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళు గనక చూసుకుంటే ఒక లాస్ట్ 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డారు. 2 మంత్స్. కానీ లాస్ట్ మంత్ బాగుంది. కానీ ఈ మంత్ కూడా మీకు చాలా బాగుంటుంది. అదృష్టం ఏమంటే ఏ గ్రహాలు మీకు ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాయో ఆ గ్రహాలు ఇబ్బంది పెట్టకుండా అవి ఆగిపోయి ఉన్నాయి. ఎందుకు అని అడిగితే కనుక ఈ గ్రహాలకి వేద అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ ఇబ్బంది పెట్టే గ్రహాలకి వేరే ఇంకొక గ్రహం అడ్డు రావడంతో అవి పెట్టాల్సిన బాధలు పెట్టకుండా కొంచెం ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా కనుక చెప్పాలనుకుంటే ఆగస్టు మంత్ వృషభ రాశి వాళ్ళకి చాలా లక్కీ మంత్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే 4 గ్రహాలు ఇబ్బంది పెట్టడానికి మీకు రెడీగా ఉండి కూడా అవి ఇబ్బంది పెట్టలేని పరిస్థితుల్లో మీకున్నాయి. అంటే ఈ విధంగా కనుక చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్‌లో ఇలాంటి పెక్యులియర్ బిహేవియర్ వృషభ రాశి వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత రెగ్యులర్గా చూస్తున్నాను. ఈ మాసం కనుక మీకు చాలా లక్క మాసం అని చెప్పుకోవాలి. అంటే ఈ మాసంలో మీకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. గ్రహస్థితి కనుక మీరు చూసుకుంటే ఆగస్టు 17న సూర్యుడు మీకు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా బుధుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో జూలై 22వ తారీఖున, శుక్రుడు 26వ తారీఖున మిథున రాశిలోకి, కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారండి 28వ తారీఖున. ఈ యొక్క గ్రహ స్థితి, ఈ యొక్క గ్రహ చేంజెస్ వల్ల కనుక మీరు చూసుకుంటే ఎలా ఉంటుందో గమనిద్దాం. ఫస్ట్‌కి కనుక లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మానహాని, అర్ధనాశనం, రాతి భయం, విత్త సిద్ధిం అనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవరైతే అవమానం చేయాలనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని అవమానించలేరు. ఎవరైతే మీకు ధనం కోల్పోవాలని కోరుకుంటారో ధనం కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఆ ధనం అయితే మీరు కోల్పోలేరు. అంతేకాకుండా శత్రువుల ద్వారా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఆ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. అంతేకాకుండా మీకు ఓవరాల్గా కనుక చూసుకుంటే ధనం ప్రకారంగా చాలా చక్కగా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది లఘు గోచారం, సూక్ష్మ గోచారం యొక్క కాన్సెప్ట్ ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండి 10వ ఇంట్లో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని మనకు చెప్తూ ఉంటారనమాట. కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. మీరు కనుక చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉంటే అంతఃక్లేశ, గృహఛిద్రం, సౌఖ్యహాని భోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే సంయుతే రవి అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ ప్రకారం కనుక చూసుకుంటే మీకు అంతఃక్లేశ అంటే లోన బాధపడి ఏదో ఒక విధంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఒక కంఫర్ట్, లగ్జరీగా ఉండాల్సిన ప్లేస్లు కాకుండా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలు కనుక చేస్తే, లాంగ్ ట్రావెల్స్ కనుక చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాలు వివరించడం జరిగింది. అయితే
అదృష్టం ఏమంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రాబ్లమ్స్ మీకు అంతగా ఇబ్బంది పెట్టే స్థితిలో అంత రేంజ్‌లో అయితే ఉండవు. అంతేకాకుండా సూర్యుడు 10వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల మీకు జాబ్ రిలేటెడ్ వ్యవహారాల్లో చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ బాస్ నుంచి మంచి అప్రిసియేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏమైనా గనక టార్గెట్స్ లేదంటే ఒక బిజినెస్‌లో ఒక గోల్స్ అవన్నీ ఉంటే చక్కగా సాధించుకునే ఒక టాలెంట్, క్యాపబిలిటీ మీకు బయటపడేసి మీరు అందరి ద్వారా మన్ననలు పొందుతారు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు మీకు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్తారు. కానీ వేద ఉండటం వల్ల కుజుడు కూడాను తను చేయాల్సిన ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితులు ఇబ్బంది పెట్టకుండా ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్‌గా గనక కుజుడు 5వ ఇంట్లో గనక ఉంటే దేహ జాడ్యం, సంతాప కాలాతిక్రమణ భోజనం, దురుద్ధం కర్మ లాభచ్చ అని చెప్తారు. అంటే ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా టయానికి భోజనం చేయకుండా జాబ్‌లో కొంచెం హడావుడిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. కానీ ఇది కూడా మీకు అంత ఎక్స్‌పీరియన్స్ అవ్వరు. నార్మల్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ఎక్స్‌పెండిచర్ ఖర్చులు విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాస్పిటలైజేషన్ కానివ్వండి, లేదంటే తీర్థయాత్రలు గానీ, కొన్ని అనుకోని విధంగా దుబారా ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. అయితే మీ రాశి వాళ్ళకి గనుక చూసుకుంటే శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం, 8వ ఇంట్లో చూడటం వల్ల ఒక మంచి పొజిషన్, బెస్ట్ పొజిషన్ అని చెప్తారు మనకి గనక చూసుకుంటే. కుటుంబ సౌఖ్యం మనకి మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం యశత్కరం. దేహ సౌఖ్యం, వస్త్రలాభం ద్వితీయ స్థానకే భృగు అని చెప్తారు. అంటే మనం గనక చూసుకుంటే దేహంలో కుటుంబంతో చాలా చక్కగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. లేడీస్‌తో చాలా చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన పనులని చక్కగా చేసుకుంటారు. లేడీస్ అయితే గనక జెంట్స్‌తో వాళ్ళతో గనక ఏమైనా భేదాభిప్రాయాలుంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యశత్కరం మంచి కీర్తి ప్రతిష్టలతో ఉంటారు. దేహం అంతా ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, యాక్టివ్‌గా ఉండి కొత్త బట్టలేసుకొని లగ్జరీగా, డిగ్నిటీగా ఉండి అందరితో చక్కగా మాట్లాడుతూ, మంచి భోజనం చేస్తూ హ్యాపీగా ఉండే మాసం. మీకు చూడండి ఎంత బాగా కలిసొచ్చిందంటే శ్రావణ శుక్రవారాలు చేసుకుంటారు. అలాంటి శ్రావణ శుక్రవారాలు చేసుకునే టైంలో శుక్రుడు మీకు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. అందుకని శుక్రవారాలు చక్కగా చేసుకోండి, స్వీట్స్ అన్నీ తినండి, పొంగల్ చేసుకోండి. అందరికీ చిన్న పిల్లలకి సుహాసిని పూజ చేయండి. లేడీస్‌కి ఉంటే గనక ముత్తైదులకి చక్కగా తాంబూలం అవన్నీ ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. ఇంకా చాలా బాగుంటారు. వృషభ రాశి అనేది ఈ 25వ సంవత్సరంలో బెస్ట్ రాశుల్లో ఒక రాశి అనేది మీరు ఎప్పుడూ మర్చిపోకండి. రెండోది టైంకి మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు. మనం నక్షత్ర ప్రకారం గనక చూసుకుంటే కృతిక, భరణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. కృతికా నక్షత్రం గనక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది, బంధించబడినట్లు ఉండే ఒక పరిస్థితి అయితే ఉంటుంది. ఇది అంటే లైఫ్‌లో ఏదన్నా ఇంపార్టెంట్ పని గురించి అనిశ్చితితో ఎక్కువగా ఉంటారు. స్టాగ్నేటెడ్ పొజిషన్‌లో ఎక్కువగా ఉంటారు. డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేని స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక మంచి ఆస్ట్రాలజర్‌ని కలిసినా, లేదంటే మెంటార్స్‌ని కలిసినా, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్‌ని కలిసినా గానీ, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళతో డిస్కస్ చేసి గనక డెసిషన్ తీసుకుంటే మీకు ఒక మంచి డైరెక్షన్ దొరుకుతుందని గమనించుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అయితే బంధించబడినట్లుండే పరిస్థితి కూడా ఉంటుంది. మృగశిర వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, లాభం ఉంటుంది. మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్‌కి అటెండ్ అయ్యేసి మంచి పార్టీలతో ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి కలహము, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ గొడవలు కూడాను ఆగస్టు 13th లోపు గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఈ గొడవలు కూడాను మీకు అన్నాదమ్ముల వల్ల గొడవలు, లేదంటే భూముల వల్ల గొడవలు, రియల్ ఎస్టేట్ రిలేటివ్‌కి సంబంధించిన వాటి విషయాల్లో మనస్పర్ధలు, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా గనక చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా గనక స్త్రీలు ఉంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. డాక్యుమెంట్ల మీద సైన్ చేసే ముందు, మనీ ఏదైనా ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఇలాంటి విషయంలో కొంచెం ఆలోచించుకొని 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని ఆ మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్యుమెంట్ల మీద సైన్ చేస్తే చక్కగా ఉంటుంది. వీళ్ళకి రెమెడీస్ కనుక చూసుకుంటే జనరల్‌గా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా బాగుందని చెప్పుకోవాలి. అయితే కొంచెం కుజుడి వల్ల, సూర్యుడి వల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి వీళ్ళకి ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేసిన, అంతేకాకుండా సూర్యునికి సంబంధించిన సూర్యాష్టకము ప్రతిరోజు నిత్యం జపించిన, ఆదిత్య హృదయ స్తోత్రం జపించినా కానీ చాలా చక్కగా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి జనరల్‌గా ధన ప్రవాహం చక్కగా ఉండాలి. ఎవరికైనా గనక ధనానికి గనక ఇబ్బంది పడుతుంటే కుబేరు పాశుపత అభిషేకంతో పాటు మహాలక్ష్మి విశేష హోమం ఈ టైంలో జరిపించుకుంటే శ్రావణ మాసంలో
అమ్మవారి కృప వల్ల ఇంకా త్వరగా ధనం సంపాదించుకొని జీవితంలో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు మంత్ 21, 22వ తారీఖుల్లో సామూహికంగా నేను కొంతమంది లాస్ట్ ఇయర్ అంతా 1-to-1 చేయటం జరిగింది. హోమాలు, తర్వాత అభిషేకాలన్నీ వాళ్ళ ఇళ్లల్లో, ఆఫీస్‌లో అలా. అయితే కొంతమంది ఖర్చు ఎక్కువగా ఉండడంతోటి సామూహికంగా ఏదన్నా గనక ఫెసిలిటీ ఉంటే చెప్పండి అన్నట్లు అడిగారు. ఆ ఉద్దేశంతోటి ఈ ఆగస్టు మంత్ 21, 22 తారీఖుల్లో ఈ 2 తారీఖుల్లో ఆగస్టు మంత్ 21న కుబేరు పాశుపత అభిషేకం. ఎవరైతే ధనం సంపాదించుకొని పోగేసుకోలేకపోతున్నారో, కూడబెట్టుకోలేకపోతున్నారో, ధనం వాళ్ళ దగ్గర నిలుపుకోలేకపోతున్నారో వాళ్ళు కుబేరు పాశుపత అభిషేకాన్ని చేపించుకోండి. ఎవరికైతే అసలు ధనమే రావటం లేదు, శీఘ్రంగా ధనం త్వరగా సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మహాలక్ష్మి విశేష హోమం 22వ తారీఖున నష్టద్రవ్య ప్రాప్తి అంటాం. అంటే మీరు గనక డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా, ఎవరికన్నా మీకు వడ్డీకి అలా డబ్బులు ఇచ్చేసి, లేదంటే ఫ్రెండ్స్‌కి గనక ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఆ డబ్బులు తిరిగి మీకు గనక రాలేకపోతే అగైన్ దాన్ని నష్టద్రవ్య ప్రాప్తి అంటారు. ఇది విశేష హోమం చేయటం జరుగుతుంది 22వ తారీఖున. టోటల్‌గా 2 రోజులు. ఎవరైనా గనక ఇంట్రెస్ట్‌గా గనక ఉంటే సామూహికంగా మీ చేతులతో మీరే కుబేరుడికి సంబంధించిన అభిషేకము నెయ్యితో చేసే అవకాశము, అలానే హోమం మీ చేత్తో మీరు చేసే అవకాశం, ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్‌గా ఎవరైనా గనక ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ దగ్గర కనెక్ట్ అయ్యి కాల్ చేసి వివరం పంపించడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, సమాజంలోనే ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.